చెప్తాను. మీరు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఆ 40,000 కోట్లు చేసిందో లేదో రాష్ట్ర ఖజానా నుంచి 40,000 కోట్లు రైతులకు పోయినలేదు. మీరు ఒక్కసారి ప్రభుత్వం దగ్గర ఆర్టీఐ ద్వారా అప్లై చేసినా కూడా మీకు ఇస్తారు కదా. పోనీ మనం ఇవ్వలేదు, వారే చెప్పొచ్చు కదా, ఇగో ఇంతమంది రైతులకు ఇచ్చినాం, ఇన్ని కోట్ల రూపాయలు మేము రైతులకు చెల్లించడం అనేటువంటి విషయాన్ని వారు చెప్పాలి కదా. ఏమంటావు తల్లి, నువ్వేమంటావు తల్లి? రుణమాఫీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. మాకు కూడా 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఏమేం చేస్తామో అప్పుడు చెప్తాం. లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకరు మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడితే ఎట్లా అర్థమైంది? చెప్పమ్మా తల్లి, నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు మేము ఇంత లో బడ్జెట్ లో కూడా మేము 21,000 రుణమాఫీ చేసినాం, 20,000 రైతు భరోసా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేస్తున్నాం, మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినాం. ఇన్ని చేసుకుంటూ పిల్లల రియంబర్స్మెంట్ కూడా మళ్ళీ మేము ఇప్పుడు కొంత మాకున్న ఆదాయం బట్టి మేము రిలీజ్ చేస్తూనే ఉన్నాము.